ఇక్కడ తిరుగు నువ్వు ఊరికే చేతులు పెట్టాను నేను ఫుల్ అడగాల్సి అందరూ క్రాస్ చేయి మొత్తం అందరు కవర్ అవుతాం అంత అయిపోయినా వచ్చాడవా అవతలు తిరిగితే కనబరారు చెప్పు మరి కార్యక్రమం తీసాడు వీడియో కూడా పెట్టు వీడియోలోనే ఫోటోలు కొడతాను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు నందిని క్లాత్ మార్కెట్లో స్థానికంగా ఆఫీసులకు ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. అన్ని విధాల అన్ని సామాజిక వర్గ వ్యక్తులు నాయకులు అన్ని విధాల కార్యకర్తలు ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆయనకు జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మహనీయుల చరిత్ర విధి విధానంలో భాగంగా దాదాపు ఎన్నో డిగ్రీల చదువులు సంధ్యలతో భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ గొప్పతనాన్ని వివిధ దేశాల ఔన్నత్యాలతో సహా సమకూర్చి మన భారత రాజ్యాంగాన్ని రచించిన దాదాపు ఎంతోమంది కమిటీ సభ్యులలో ముఖ్యమైన సభ్యులు నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలామంది ఈ కమిటీలో బయటకు వచ్చిన దాదాపు సొంత హస్తాలతో రాజ్యాంగాన్ని రచించిన ఏకైక వ్యక్తి మహానీయుడు. కాబట్టి ఈరోజు 134వ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనము దేశవ్యాప్తంగా జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం విశేషం ఏమంటే ఔత్సాహికంగా అప్కమింగ్ యువతకు కూడా మార్గదర్శకులు అంబేద్కర్ గారు. ఎందుకంటే రాజ్యాంగ విధి విధానాల్లో భాగంగా ఈరోజు భారతదేశంలో నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి, రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి, ఓటు హక్కు కల్పించింది. రకరకాలుగా పౌరసత్వంలో భాగంగా ఎన్నో సంఘాలుగా ఎన్నో రకరకాలుగా ప్రజలకు రకరకాలుగా అన్ని అంశాలపైన తోడ్పాటు అందించి ప్రజలు ఈ విధంగా బతకాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అన్ని విధాలుగా పౌరసత్వంతో భాగంగా ప్రశ్నించే అవకాశాలు ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి సద్గుణంతో అన్ని అవకాశాలు పొందే విధంగా రాజ్యాంగం కల్పించిన విధానాలను ప్రజలకు అమలుపరిచే విధంగా రకరకాలుగా కార్మిక చట్టాలు రకరకాలుగా చట్టాలతో అవగాహన చేసుకున్న విధానాలు ఆయన మన మహోన్నత వ్యక్తులు మనకు కల్పించారు. ఆయన ఈరోజు స్మరించుకుంటున్నాము, ఈరోజు రాజ్యాంగంలో ఉన్నాము, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే చాలా వరకు ముఖ్యమైన వ్యక్తులలో ఆయన ఒకరు. కాబట్టి ఆయనకు అన్ని విధాలుగా మహాజన రాష్ట్ర సమితి మా విధానంలో భాగంగా ప్రతి ఒక్క నాయకత్వాన్ని మేము అభిమానంతో ఆప్యాయతతో అందరినీ కలుపుకుంటూ వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటూ ముందుకు పోయే విధంగా ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పిన విధానాలలో రాజకీయంగా ముందుకు రండి. రాజకీయంగా ఎప్పుడైతే ముందుకు వస్తారో నాయకులు అప్పుడు భారతదేశంలో ఎవడో రాజకీయం చేసి ఎవడో ఇబ్బందులు చేసే విధానాన్ని తగ్గించి ఎవరైతే ఈయన నాయకత్వం ప్రజలకు అండదండగా ఉంటారో, ఎవరైతే ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారో, ఎవరైతే ప్రజలు నిత్యం వాళ్ళకు తోడ్పాటుగా పేద వర్గాలకు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉంటారో ఆ నాయకులు ఎంపీలుగా గెలిచి పార్లమెంటు స్థానాలలో, లోక్సభ స్థానాలలో, అన్ని రాజ్యసభ స్థానాలలో, అసెంబ్లీ స్థానాలలో ప్రజల కోసం పోరాడే వ్యక్తులు రాజ్యాధికారం కోసం అహర్నిశలు కృషి చేయాలన్న మొట్టమొదటి వ్యక్తులలో ఆయన.
కాబట్టి ఆయన సేవ అంకితభావంతో అందరం కలిసి ఆప్యాయతంగా ఇబ్బందులు లేకుండా ముందుకు ఇచ్చే విధంగా ప్రణాళికలు చూసుకొని ఉంటామని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు చేసిన వెంకటకృష్ణ యాదవ్ గారు, ఆయన బీసీ సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు, వారికి కూడా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా నా పేరు వెంకటకృష్ణ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీని. ముఖ్యంగా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారతదేశం ఏ విధంగా ఉండాలా అనేది రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి మనిషికి కూడా సమానమైన హక్కులను కల్పించడము, రాజ్యాంగం ద్వారా ముఖ్యంగా ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క మనిషికి సమానంగా కల్పించడము ఆనాడే చెప్పినాడు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ దేశంలో నేను ఒక వజ్రాయుధం మీ చేతిలో పెట్టిస్తాడా, ఆ వజ్రాయుధాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఓటు హక్కును ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఓటు హక్కును ప్రజలు ఈ దేశంలో సద్వినియోగం చేసుకోవడం లేదని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఆనాడు తన సామాజిక వర్గం రీత్యా ఆయనకు జరిగిన అవమానాలు కావచ్చు, ఆయన ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి అంతో ఇంతో రాజ్యాంగంలో విలువలు కావాలా, హక్కులు కావాలని చెప్పి దళితులకు పెద్దపీట వేయడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం అంత అట్టడుగున ఉండింది కాబట్టి వాళ్ళకి ఏ విధమైన హక్కులు, జీవించే హక్కులు కూడా లేని పరిస్థితుల్లో దేశంలో దళితులకు ఈ దేశంలో సగౌరవంగా జీవించాలా, సమానత్వంతో వాళ్ళు కూడా గౌరవం పొందాలి దేశంలో అనేటువంటి భావనతో రాజ్యాంగంలో మంచి హక్కులు కల్పించడం జరిగింది. కానీ ఈనాటికి కూడా సంపూర్ణ అక్షరాస్యత దళితుల్లో ఇంకా రాలేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఈనాటికి కూడా దళితుల్లో వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ కూడా సద్వినియోగం కావడంలే. బ్యాక్లాగ్ పోస్టులు ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయి బ్యాక్లాగ్ పోస్టులు? బ్యాక్లాగ్ పోస్టులు అంటే వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ పూర్తి కావడంలే, పూర్తి స్థాయిలో వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈనాటికి కూడా దళితులలో నిరక్షరాస్యత ఉంది, సంపూర్ణ అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చైతన్యం తీసుకురావాలా. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, ఈ దేశ సంపదలో, ఈ దేశ పరిపాలనలో ప్రతి ఒక్క దాంట్లో కూడా సమాన భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు కాంక్షించినారు. కాబట్టి ఆ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ ఊళ్ళో 34వ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు కొండయ్య గారు కూడా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకున్నాము. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు, ఎందుకు ఆయన్ను మనం పూజించుకుంటున్నాము, గౌరవించుకుంటున్నాము అంటే ఫస్ట్లో చెప్పాల్సింది ఏమంటే స్వరాజ్యం రాకముందు వెనుకబడిన వర్గాలు, బీసీలు, అన్ని రకాల వెనుకబడిన వర్గాలకు చాలా హీనంగా ఉన్నాయి రాజ్యంలో. కేవలం అగ్రవర్ణాలు మాత్రమే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళ దృష్టిలో గొప్పతనం ఉండేది. అయితే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశానంటే స్వరాజ్యం వచ్చిన తర్వాత వీళ్ళకు కూడా ఓటు ఇవ్వాలా, రాజ్యాంగంలో ఒక స్థానం ఏర్పరచాలా అని ఫస్ట్ ప్రథమంగా పోరాడింది నమస్తే సార్. ఇతనే పోరాడి. అందువల్ల ఆయన్ను మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలా మనము? ఆయన ఇచ్చినటువంటి హక్కులు, అధికారాలు ఆయన ద్వారా మనకు వచ్చినాయి. ఆ వచ్చిన దాన్ని గౌరవించి మనం మన యొక్క మనస్సులో ఆయన యొక్క అభిప్రాయాన్ని తీసుకొని అందరూ ఏకమత్యంగా చేసేదే 10 సాధించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ధనికుల చేతులకి పోయి అగ్రవర్ణాల చేతులకి పోయి వాళ్ళ మాటలు విని వాళ్ళ చేతులు చేయినా ఎప్పటికీ మనం బాగుపడతాం. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అందువల్ల మనం ఇప్పుడు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏమంటే అందరూ మనమంతా ఒకటి ఏకదృష్టితో మన మనసులో పెట్టుకొని ఆ భావాన్ని గెలిపించుకొని చేసుకుంటే రాజ్యాంగం ఇప్పుడు మనకి ఎన్నో హక్కులు కల్పించినా కానీ ఎవరు వాటిని పట్టించుకోవడం లేదు.
ఒక రాజకీయంగా ఉద్యోగం అయితేనేమి వ్యవహారం అన్ని రకాల వ్యవహారాలు కూడా పేరుకు అగ్రవర్ణాలు వెనకబడిన వర్గాలు అగ్రవర్ణాలు ఇట్లా ఉన్నాయే కానీ అగ్రవర్ణాలే ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు. వాటిని పోగొట్టాలంటే మనం మనమంతా ఒకటే కింద ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి కానీ ఊరికి ఏదో మాటలు చెప్పుకొని నేను కొద్దిగా ఒకే చెప్పుకొని కావు. మనం చేయాల్సింది ముఖ్యమైనది ఏమంటే మన మనస్సులో ముందు ప్రతి ఒక్కరి మనస్సులో ఈయన చెప్పినటువంటి సూత్రాలు ఆశయాలు ఇటువంటివి నాటుకునేటట్టు ప్రయత్నం చేయాలి. అట్లా చేసినప్పుడే ఈ సభలు ఇవన్నీ వ్యవహారాలకు మనకు ఒక స్థానం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకొని దయచేసి సమాజం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కార్యక్రమానికి చేసిన ఈ కార్యక్రమానికి చేసిన నాయకుల్లో అప్ప జిల్లా అధ్యక్షుడు భాస్కర్ గారిని మాట్లాడాల్సింది. మహాజన రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు నందిని క్లాత్ మార్కెట్లో చంద్రశేఖర్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సార్కు కూడా మరొకసారి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల పేరెంట్ అసోసియేషన్ నుంచి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా పేరు గొల్లపల్లి భాస్కర్. నేను ఈ పాఠశాల తల్లిదండ్రుల సంఘం తరఫు నుంచి నేను జిల్లాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు ఈ రాజ్యాంగం కంటే ముందుగా గొప్ప మానవతావాది అండి. ఎలాంటి మానవతావాది అంటే అడవిలో ఉన్నటువంటి జంతువులకు పక్షులకు కూడా రక్షణ కల్పించిన గొప్ప మానవతావాది. మనుషుల కోసమే ఆలోచించిన ఈ దేశంలో పుట్టిన ప్రతి జీవి మనిషిలాగా బ్రతకాలి, మనిషిలాగా ఉండాలి, అవి కూడా స్వేచ్ఛగా అడవులలో బ్రతకాలనే ఉద్దేశంతో వాటికి కూడా అడవి చట్టం అని ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తెచ్చిన గొప్ప మానవతావాది. అలాగే స్త్రీలు కూడా ఈ దేశంలో పురుషులతో పాటు సమానంగా అన్ని హక్కులు సద్వినియోగం చేసుకోవాలా, అన్ని హక్కుల కోసము పోరాడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ తను ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రిని తృణప్రాయంగా మహిళల కోసము తృణప్రాయంగా ఈరోజు వదులుకోవడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఈరోజు పనిచేసే ప్రతి ఉద్యోగి 6 నెలలు మెట్నెట్ లీవ్ తీసుకుంటున్నారంటే దానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో ఒక వర్గానికి నిమ్న కుల వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ప్రపంచ దేశాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని కొనియాడుతుంటే ఈ దేశంలో ఒక దళిత వర్గానికే పరిమిత చేసి కొందరు రాజకీయ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇప్పటికి కూడా అంటరాని వారిగానే చూస్తున్నారు తప్ప ఆయన్ను ప్రపంచ మేధావిగా ఈ దేశము కీర్తించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఇది చాలా దుర్భరమైన స్థితి. ముఖ్యంగా బీసీ సోదరులు తెలుసుకోవాల్సింది, ఎస్సీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే బీసీ వర్గీకరణ చేసిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు బీసీలు ఈ దేశంలో బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీల కంటే బీసీలే ఎక్కువ ఉన్నారని చెప్పి ఆయన బీసీ వర్గీకరణ ఆ రోజు పార్లమెంట్లో వీళ్ళందరితో కొట్లాడి బీసీ వర్గీకరణ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ మధ్య తప్ప ఎస్సీ వర్గీకరణ ఇంకా మన రాష్ట్రంలో ఇంకా దాని కార్యరూపము దాల్చలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీల కంటే కూడా మిగతా కులాలకు కూడా అందరికీ సమానమైన హక్కులు కల్పించాడు. ఏం చేస్తారంటే కొంతమంది మేధావులు తెలియని మన బీసీ సోదరులు కూడా ఈయన ఫలానా వ్యక్తి, ఈయన ఫలానా తక్కువ కులంలో పుట్టినాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కుటుంబం కోసమో చదవలేదండి, ఈ దేశం కోసం చదివిన గొప్ప వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క కుటుంబాని కోసమో లేకుంటే తన వ్యక్తిగత కోసమో చదివినింటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడో ప్రపంచ దేశాలలో వాళ్ళ ఫ్యామిలీ కోట్లాది పదులు ఈరోజు ఒక ధనవంతుడిగా ఉండేవాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం కోసం చదివి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ కొడుకు చనిపోతే కనీసము వాళ్ళ భార్య దగ్గర కొడుకును పాడగట్టుకోవడానికి కూడా ఒక తెల్ల బట్టకి కూడా గతి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉన్నాడంటే అది మన దేశంలో పుట్టిన
మన భారతీయ పౌరులంతా మనం అందరం గుర్తించాలి. మొట్టమొదట ఈయన తక్కువ కులం అనుకుంటారు, ఈయన భారతీయుడు, ఈయన మన కోసం రాజ్యాంగాన్ని ఒక చట్టాలను రూపొందించినటువంటి వ్యక్తి. ఆ చట్టాలన్నింటినీ మనం సద్వినియోగం చేసుకోవాలా. ఆ చట్టాల కోసం, ఆ ఆశయాల కోసం మనం నిరంతరం పోరాడాలి. ఈరోజు ఈ దేశంలో మాట్లాడే తత్వము, ప్రశ్నించే తత్వం నీకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరి పిల్లలకు తెలియజేయాలి మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి దగ్గర 80 సంవత్సరాలు అవుతున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ మన పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు ఏంటంటే కూడా పిల్లలు తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మనము మహాత్మారావు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మహనీయుల గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. పిల్లలకు కూడా మనం నేర్పించాలి. వీళ్ళు ఈ మహనీయులను పిల్లలకు మనం ఏం చెప్పాలంటే, ఈ మహనీయులు ఏ విధంగా అయితే ఆ రోజు కష్టపడి చదివి మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళారో మన పిల్లలకు కూడా మనము అటువంటి బుద్ధులు నేర్పించాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, ఒక సావిత్రిబాయి పూలేగా, జ్యోతిరావు పూలేలాగా చూడాలి. సావిత్రిబాయి పూలే గురించి మీకు కొన్ని విషయాలు చెప్పండి. ఈ దేశానికి చదువుల తల్లి ఎవరైనా ఉన్నారంటే సావిత్రిబాయి పూలే. తప్పుగా ఎవరు హిందూ సోదరులు అనుకుంటున్నారు. మీరు అందరూ సరస్వతి పూజ చేస్తున్నారు, తప్పండి. సరస్వతి పూజ చేయాల్సింది సావిత్రిబాయి పూలే చేయాలి మనం. సావిత్రిబాయి పూలే సరస్వతి పూజ ఏ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయండి. ఈ దేశంలో మొట్టమొదటిగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి సావిత్రిబాయి పూలే బాలికలకు ప్రత్యేక పాఠశాల నిర్మించిన గొప్ప వ్యక్తి. ఆ రోజు బ్రాహ్మణులంతా రాళ్లతో పైన దాడి చేసి పిల్లలకు విద్యను బోధించడానికి వెళ్తా ఉంటే బ్రాహ్మణులంతా మీరు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను అణగారి వర్గాలకు విద్య చెప్తావా అని చెప్పి ఆమె మీద రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ చరిత్ర తెలియనటువంటి మూర్ఖులు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. కానీ మనకు తెలియచ్చిందంటే మన పిల్లలు వాళ్ళ చదువు పట్ల తప్ప ఏ దాని ద్వారా మనం ముందుకు పోలేం. కాబట్టి మనం ముఖ్యంగా మనం చేయాల్సిందంటే మన పిల్లలకు మంచి విద్యను అందించాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే పెద్దలు ఎర్రన్న గారికి కూడా చాలా మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడండి. జామీదారుడు రారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శుభ సందర్భంగా నాయకులు ఎర్రన్న గారు మాట్లాడవలసిందిగా నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే బాబా అంబేద్కర్ గారు పుట్టినరోజు కాబట్టి కొన్ని లక్షల మంది ఈరోజు ఆయన కార్యక్రమంలో దిగి ఆయన గురించి మాట్లాడేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పేవాళ్ళు, సమాజం ఇట్లా నడుచుకోవాలని చెప్పే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వినియోగమై లక్షలాది జనం అంతా ఇండియాలో ఆయన కోసం ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కాబట్టి ఆయన విషయం తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు. మనం ఇప్పుడు చెప్పేది కొత్తగా ఏమంటే, నేను చెప్పేది 2 పాయింట్. ఆయన రాజ్యాంగాన్ని రచించిన వాడు వాస్తవమే. ఆయన రాజ్యాంగాన్ని రచించి ఇదో ఈ పద్ధతిలో నడుచుకోండి అని చెప్పినాడు. కానీ దాన్ని అమలుపరిచేవాడు ఎవడున్నాడు? దానికి అమలుపరిచేవాడు ఎవడు పుట్టినాడు? బాబు జగజీవన్ రావు పుట్టినాడు. ఈయన రాజ్యాంగాన్ని రాసే ఆయన అమలుపరిచినాడు. ఈ దేశము మన దేశానికే కాదు, ఈ 2 కళ్ళు మనకు అంబేద్కర్, జగజీవన్ రావు అనేది నా వాదన. మీకు అందరికీ ఎందుకు ఈ విషయం చెప్పాల్సింది వస్తుందంటే, ఆయన పార్లమెంటులో సుదీర్ఘమైన మెంబర్, అంటే పార్లమెంటు మెంబర్గా చేసినాడు కొన్ని ఏళ్ళ తరబడి. మరి ఇందిరాగాంధీ టైంలో కూడా ఆమె ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మంచి మేధావి. ఆమెకు సలహాలు ఇచ్చేటువంటి జగజీవన్ రాము ఆ రోజుల్లో ఈయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన అమలుపరుస్తానే వచ్చినాడు. అట్లయినా మనకు కొంత SC/ST అనేది పక్కన పెడితే, SC/ST ఇట్లా ఇంతవరకు మిత్రుడు చెప్పినాడు. SC/ST వాళ్ళకన్నా ఎక్కువ బీసీ సంఘానికి ఎక్కువ. మాకు తెలిసి కూడా మేము కూడా చరిత్ర చదువుకున్నాము. అన్ని రకాలుగా మేము చూసుకుంటే కూడా బీసీ సంఘాలు లేకుంటే ఎక్కువ ఆ రోజుల్లో జనాభా ఉండేది కూడా బీసీ సంఘం వాళ్ళే. ఎస్సీ వాళ్ళు ఏదో కొద్దిమంది అట్లా బీసీ సంఘం వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఆహ్వానించడం కష్టపడి పనిచేసిన వాడు డాక్టర్ అంబేద్కర్. కాబట్టి మనం ఎందుకో వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనం కూడా ప్రతి మనిషి వచ్చిన వాళ్ళలో, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక 20 మంది అనుకోండి,
ఆయన భావాలు ఏందో మనం మనసులో పెట్టుకొని నడుచుకుంటాం. అలా మన పిల్లలకు కూడా ఏదో అట్లా కాదు, ఇది పద్ధతి, ఇట్లా పోండి ఇట్లా పోండి అని చెప్పే విధానం కూడా మన పిల్లలకు మనం కూడా నేర్పించే విధానం కూడా ఉండాలి. పైన కొండయ్య గారు చెప్పినప్పుడు ఏదో కొండ మాట్లాడుకొని ఏదో చేసినాం పండి అని ఎవరికి పోవడం కాదు. మనకు మనసులో ఉండాలా, ప్రతి మనిషికి సహకరించాలా, సాయం చేయాలని. ఆ సహకరించాలనే గుణం ఉండే వ్యక్తి మిగతా వాళ్ళు కూడా ఇద్దరిని చూసుకొని అతను నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకుంటే నేర్చుకొని, లేదంటే అది పోనీ అతని మనస్తత్వం, అది వేరే విషయం. కానీ మనం మాత్రము మంచి నడవడికలో, ఆయన చెప్పిన భావాల్లో, ఆయన చెప్పినటువంటి గుణగణాల్లో మనము ఏ క్యాస్ట్ అయినా సరే, ఒక ఓసీలు వాళ్ళకు చెప్పాల్సినంత అవసరం మనకు లేదు. మనము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళకు ముఖ్యంగా ఆయన చేసినటువంటి పనులు, ఆయన చరిత్ర అంతా కూడా, ఆయన రచయిత కూడా మరి అన్నము, నీళ్లు, అఖండితలు ఎన్నో కష్టాలు పడి సాధించుకునేటువంటి సమస్యలు ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అతనే మంచి పని ఎవరు చేసే వాళ్ళని ఎవరినైనా చనిపోయినా కూడా వాళ్ళను అనుకుంటుంటారు. ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోయింది, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ మహానాయకురాలు అనేది ప్రపంచమంతా అనుకున్నారు. ఆమె చనిపోయినాక, ఆమె ఉన్నప్పుడు ఏమనలేదు, చనిపోయినాక అన్నారు. కాబట్టి అట్లా మంచి పనులు చేసిన వాళ్ళను ఎవరైనా మహానుభావులు మంచి వాళ్ళని కోరుకుంటారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ కానీ, మరి పూలేరావు గారు కానీ, జగజీవనరావు కానీ ప్రతి ఏప్రిల్లో ఈ 3 నెలలు ఈ ముగ్గురు ఈ ఏప్రిల్ నెలలోనే పుట్టినారు మన కోసం అనుకునేదానికి. ఫస్ట్ పూలేరావు, తర్వాత అంబేద్కరు, తర్వాత ముందు జగజీవనరావు. పుట్టినరోజు కాదు, భావాలు ఈ నెలలోనే ముగ్గురు జన్మించినారు అన్నాడా, ఏప్రిల్ నెలలో. అది ఈ నెలలో ఏప్రిల్ నెలలో ముగ్గురు అట్లా పుట్టినారు. అంటే ఇటువంటి మంచి వ్యక్తులు ఒకటే నెలలోనే ఒకటే కార్యక్రమాల్లో అందరినీ తలుచుకునేదానికి మనకు ఇది ఒక అవకాశం. కాబట్టి దయవుంచి మనం కూడా వాళ్ళ అడుగుజాడలో నడుచుకొని మన పిల్లలకు కానీ, మన తోటి స్నేహితులు కానీ, మనకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే మంచి భావాలు నడుచుకోమని బాగుండాలనేది మా కోరిక, మా వాంఛ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మరి జనసేన సంఘం తరఫు నుంచి మరి చంద్రశేఖర్కు ఈ ప్రతి సంవత్సరం మరి ఇటువంటి కార్యక్రమాలు ఆయన సంఘం తరఫు నుంచి నెరవేర్చాలనేది మా ఆకాంక్ష. కాబట్టి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో